హలో నమస్తే, వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పెప్పిలి హైమవతి గారి స్వాతి వాన కోసం నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు స్వాతి వాన కోసం నవల ఆడియో 9వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఆపరేషన్ రేపు అనగా భాస్కర్, శశికిరణ్ విశాఖపట్నం వచ్చారు. జానకిని థియేటర్లోకి తీసుకెళ్లే ముందు అందరికీ అప్పగింతలు పెట్టింది. కన్నీళ్లతో తన వంకే జాలిగా చూస్తున్న కూతుర్ని చూడడంతోనే ఆమె కళ్ళు కన్నీటి చలమలే అయ్యాయి. రమ్య చేతుల్ని సుగుణ చేతిలో పెడుతూ, సుగుణ, ఇక దీని భారమంతా నీదేనమ్మా అంది జానకి వణుకుతున్న కంఠంతో. అంత మాట అనకండి అత్తయ్య, మీకేం కాదు, రమ్యని నా ప్రాణంలా చూసుకుంటాను, దిగులు పడకండి మీరు అంది సుగుణ కన్నీళ్లతో జానకి వంక చూస్తూ. వాళ్ళందరినీ అలా చూస్తూ ఉంటే కమలకి కూడా కన్నీళ్ళు ఆగలేదు. అయినా బలవంతాన కన్నీళ్లు అదుముకుని లేని కోపాన్ని నటిస్తూ, ఏంటక్కా నీ ఉద్దేశం? నీ బాధ్యతలన్నీ మా మీద వేసేసి నిశ్చింతగా వెళ్ళిపోదామనుకుంటున్నావా? అదేం కుదరదు. నీ పిల్లల మంచి చెడులన్నీ నువ్వే స్వయంగా చూసుకోవాలి, చచ్చినట్టు బతికి. మాకేం సంబంధం లేదు అంది కఠినంగా. ఆ మాటలు వినగానే అందరూ ఒక్క క్షణం తెల్లబోయి చూశారు ఆమె వంక. బాధపడుతున్న దాన్ని ఓదార్చవలసింది పోయి ఇలా మాట్లాడుతుందేంటి అన్నట్టు. అంతలోనే ఆ మాటల్లోని అంతరార్థం అర్థమయ్యాక అందరూ కమలను మెచ్చుకుంటున్నట్టు చూశారు. హారిక కూడా అలాగే చూసింది. ఈ మనిషికి అసలు సున్నితత్వం తెలీదా? అందరూ ఇంత బాధపడుతుంటే ఏంటిలా మాట్లాడుతుంది అనుకుందొక్క క్షణం. అంతలోనే వణుకుతున్న కమల చేతులను, అదురుతున్న ఆమె పెదాలను చూశాక జానకిలో బ్రతకాలనే పట్టుదలను పెంచాలనే ఉద్దేశంతో కమల అలా మాట్లాడిందని అర్థం చేసుకుంది. వెంటనే ఆమె పట్ల అంతవరకు ఉన్న వ్యతిరేకత పోయి గౌరవభావం కలిగింది. ఆ పైన రామచంద్ర మాటలు హారిక అభిప్రాయాన్ని స్థిరపరిచాయి. అవును జానకి, కమల చెప్పింది నిజం. మా అందరినీ ఎవరికి అప్పగించిపోదామని నీ ఉద్దేశం? నువ్వు బ్రతికి తీరాల్సిందే అన్నాడు రామచంద్ర నొక్కి చెబుతున్నట్టుగా. భర్త మాటలు విన్నాక కొంచెం తెప్పరిల్లింది జానకి. ఆమె ముఖంలో దైన్యం స్థానంలో ఏదో నిబ్బరం వచ్చి చేరింది. అందరి వైపు ఒకసారి చూసి మెల్లగా కళ్ళు మూసుకుంది. అందరూ దడదడలాడే గుండెలతో ఆపరేషన్ థియేటర్ వంకే చూస్తూ కూర్చున్నారు అక్కడ. కళ్ళతోనే ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు తప్ప ఎవరూ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. రమ్య భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరగా పొదువుకుని కూర్చుంది కమల. రమ్యకు మరో పక్క హారిక కూర్చుంది. ఊహ తెలిసిన దగ్గర నుండి రమ్య, హారికలు ఒకరికొకరు ప్రాణంలా మసులుకున్నారు. ఇప్పుడు రమ్యకు వచ్చిన ఈ కష్టం తనకే వచ్చినట్టుగా విలవిలలాడిపోతోంది హారిక. మరోపక్క అక్కగారంటే ప్రాణం పెట్టే హరిప్రసాద్ దిగులుగా ఆపరేషన్ థియేటర్ వంకే చూడసాగాడు. ఆ తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ధైర్యం కోసం పక్కనే ఉన్న భాస్కర్ చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు. రామచంద్ర పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. దాదాపు 40 సంవత్సరాల పాటు తన కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న జీవన సహచరి తిరిగి తనతో మాట్లాడుతుందా లేదా అని మనసు కొట్టుమిట్టాడుతుంటే ఆత్రంగా చూడసాగాడు. రవి, శశికిరణ్లు తల్లికి బ్లడ్ ఇచ్చి వచ్చి నీరసంగా కూర్చున్నారు అక్కడే. భాస్కర్ వెళ్ళి ఇద్దరికీ ఫ్రూట్ జ్యూస్ తెచ్చి ఇచ్చి బలవంతాన తాగించాడు. నాయనం ఎప్పుడొస్తుంది లోపల నుండి అని కావ్య వేస్తున్న యక్ష ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తూనే, మా అత్తగారు మాకు క్షేమంగా దక్కేలా చూడు తండ్రి అంటూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకోసాగింది సుగుణ. అందరి ప్రార్థనలు ఫలించినట్టుగా తలుపు తెరుచుకుని డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అని చెప్పడంతో అందరి మనసుల్లో భారం దిగిపోయింది. ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుండగా ఒకరినొకరు హత్తుకుపోయారు. తల్లి క్షేమంగా ఉంది అన్న వార్త వినడంతోనే, నాన్న అంటూ రవి రామచంద్రాన్ని పట్టుకుని బిగ్గరగా ఏడ్చేశాడు. ఇన్ని రోజులుగా ఉగ్గబెట్టుకున్న బాధ, దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించింది. రామచంద్ర కళ్ళు తుడుచుకుని బుజ్జగిస్తున్నట్టుగా రవి వీపు మీద నిమురుతూ ఉండిపోయాడు. ఇంకా ఎందుకు రవి బాధపడతావు, అమ్మ క్షేమంగా ఉందని తెలిసాక అంటూ అతడిని అన్నగారి నుంచి విడదీయబోయాడు భాస్కర్. ఉండని బాచి, ఈ ఏడాదిగా వాడి బాధనంతా మనసులోనే దాచుకుని కుమిలిపోతున్నాడు. ఇప్పుడైనా ఆ భారం దించుకొని అన్నాడు రామచంద్ర. హరిప్రసాద్ వచ్చి ఆనందంగా బావగారి భుజం మీద చెయ్యి వేశాడు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అతన్ని చూడడంతోనే రవికి, హరిప్రసాద్కి తేడా ఏమీ కనిపించలేదు రామచంద్రకి. ఆప్యాయంగా అతన్ని కూడా దగ్గరకు లాక్కున్నాడు. ఊరుకోరా అంటూ. ఇన్ని రోజులు ఆ ఇంట్లో అందరూ ఏడవగా చూసింది కానీ
రవి ఏడవడం ఎప్పుడూ చూడలేదు కావ్య. అది చూడటంతోనే బెంబేలెత్తిపోతూ నాన్నా అంటూ గొల్లున ఏడుస్తూ రవి 2 కాళ్ళు చుట్టేసింది. కూతురు అలా ఏడుస్తూ దగ్గరకు రావడంతో తనని తాను సంభాళించుకుని ఏం లేదురా, ఏం లేదు అంటూ కావ్యనెత్తుకుని హృదయానికి హత్తుకున్నాడు రవి. కన్న తల్లి బతికిందనే ఆనందం తన అన్నలా తాను బాహాటంగా వ్యక్తం చేయలేకపోతున్నందుకు లోపలే బాధపడుతూ అన్నయ్య అంటూ రవి భుజం మీద తలవాల్చాడు శశికిరణ్. తమ్ముడి బాధను అర్థం చేసుకున్నట్టుగా అనునయంగా అతన్ని తన బాహువుల్లోకి తీసుకున్నాడు రవి. సొమ్మసిల్లినట్టుగా ఇందిర ఒడిలో వాలిపోయిన రమ్యను తట్టి ఏయ్ రమ్య, చూడవే అంతా ఎంత సంతోషంగా ఉన్నారో అంటూ తల్లి ఒడిలో నుండి లేవదీసింది హారిక రమ్యను. మొత్తం మీద కథ సుఖాంతం కావడంతో అందరి మనసులు తేలికపడ్డాయి. ఆ సాయంత్రం జానకిని చూసేందుకు పర్మిషన్ ఇచ్చారు. అందరి వంక ఎంతో ఆనందంగా చూసింది జానకి. ఆ పూట అందరూ క్యాంటీన్లోనే భోజనాలు చేశారు. రాత్రికి కూడా ఇక్కడే తినేద్దాం అన్నాడు రవి. కమల, సుగుణ ఇక్కడుండి మాత్రం మేమేం చేయాలి, ఇంటికి వెళ్ళి కమ్మగా వంట చేసి తీసుకొస్తాం అంటూ బయలుదేరారిద్దరు. కావ్య మాత్రం హాస్పిటల్లోనే ఉంటాను అని పేచి పెట్టింది. పోనీ ఉండనియండొదినా అంటూ శశికిరణ్ కావ్యనెత్తుకున్నాడు. ఇక్కడుంటే మీ అందరినీ కాల్చుకు తింటుంది, ఐస్ క్రీంలు చాక్లెట్లు కావాలని అంది సుగుణ. చిన్నపిల్ల, అది కాకపోతే మనం మారం చేస్తామా ఏంటి, పద వెళ్దాం అంటూ సుగుణ చెయ్యి పట్టుకుని ముందుకు నడిచింది కమల. దారిలో సుగుణ నిజమత్తయ్యా, కావ్య ఉండబట్టే ఈ సంవత్సరం రోజులుగా మేము ఈ మాత్రమైనా ఉండగలిగాం. ఇంత టెన్షన్లో దాని మాటలు నవ్వులే మాకు ఎంతో రిలీఫ్నిచ్చాయి అంది. అవునమ్మా, వచ్చిన దగ్గర నుండి చూస్తూనే ఉన్నాను. అది బొంగరల్లా చలాకీగా ఇల్లంతా తిరుగుతూ దాని మాటలతోనూ నవ్వులతోనూ అందర్నీ కట్టిపడేసింది. ఎంత బాధనైనా చిటికలో మాయం చేసేసింది. అయినా ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్లా వచ్చిపోయాయి అనుకోవాలి మనం. ఇక మిగిలిందంతా ఆనందమే కదా అంది కమల. అవునత్తయ్యా, ఉదయం అత్తయ్య గారు ఏడుస్తూ అందరికీ అప్పగింతలు పెడుతూ ఉంటే మీరంత కఠినంగా ఎలా మాట్లాడగలిగారా అని మొదట మేమంతా తెల్లబోయాం మీ మాటలు విని. ఆ తర్వాత అర్థమైంది మీరలా ఎందుకన్నారో అంది సుగుణ అభినందనగా. లేకపోతే ఏంటి చెప్పు, మనం అలా ఊరుకున్న కొద్దీ తను మరింత ధైర్యాన్ని కోల్పోతూ అలా మాట్లాడుతూనే ఉంటుందనిపించింది. అందుకే షాక్ ట్రీట్మెంట్లా అలా అన్నాను. థ్యాంక్ గాడ్, ఎవరు నన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు అంది కమల గుండెల మీద చెయ్యి వేసుకుని. లేదత్తయ్యా, అందరూ పాజిటివ్గానే తీసుకున్నారు. మీ మాటలు తుప్పు వదిలించినట్టుగా అత్తయ్య గారిలో పేరుకున్న పిరికితనాన్ని భయాన్ని చెదరగొట్టాయి. బ్రతికి తీరాలి అనే ఆలోచనను రేకెత్తించాయి అంది సుగుణ. ఏమో, నేనవన్నీ ఆలోచించలేదు, అప్పటికలా తోచింది అనేశానంతే అంటూ నవ్వింది కమల. 7 గంటల వరకు ఉండి భార్యను కూతుర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు హరిప్రసాద్. ఆపరేషన్ అయిన 24 గంటల తర్వాత జానకిని ఐసీయూ నుండి రూమ్లోకి మార్చారు. ఇప్పుడు ఎలా ఉంది పెద్దమ్మ? ఈ మాత్రం దానికి ఏదో అయిపోతుందని అందరినీ కంగారు పెట్టేశావు కదా అన్నాడు శశికిరణ్ అల్లరిగా నవ్వుతూ. ఒరే పోరా ముందిక్కడి నుంచి, డాక్టర్ గారు పెద్దమ్మని డిస్టర్బ్ చేయవద్దని చెబుతూ ఉంటే ఇప్పుడు కూడా నీ అల్లరి మాటలు మానవన్నమాట అంది కమల మందలిస్తున్నట్టుగా. వాడన్నది నిజమే కదా, ఎందుకు కమల వాడిని తిడతావు అంది జానకి మెల్లగా నవ్వుతూ. ఆహా, తమరు మాత్రం ఏం తక్కువ తిన్నారట? పెద్దమ్మ గారిని థియేటర్కి తీసుకువెళ్లే ముందు తమరెంత హడలగొట్టారో అందరికీ తెలుసు అన్నాడు శశికిరణ్ కమల భుజాల మీద చేతులు వేసి. పాపం, అమ్మనేమి అనకురా, తను నా కోసమే అలా బెదిరిస్తూ మాట్లాడింది అంది జానకి ప్రేమగా కమల వంక చూస్తూ. అమ్మో, మీ ఇద్దరితో పెట్టుకుంటే నా పని అవుటే. ఇంతకీ రమ్య ఎక్కడికి వెళ్ళినట్టు ఉదయం నుండి కనబడలేదు అన్నాడు శశికిరణ్. పెద్దమ్మ కోసం మొక్కుకుందట, ఆపరేషన్ సక్సెస్ అయితే అర్చన చేయిస్తానని. అందుకని పాత పోస్టాఫీస్ దగ్గరన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళింది అంది కమల. ఒక్కతే వెళ్ళిందా అంత దూరం? చెబితే నేను కూడా వెళ్ళేవాడిని కదా సాయంగా అన్నాడు శశికిరణ్. వెంట హారిక కూడా వెళ్ళినట్టుంది అంది కమల, హారిక పేరు ఉచ్చరించడం ఇష్టం లేనట్టుగా ముఖం చిట్లిస్తూ. ఓహో అంటూ తల పంకించి జానకి వైపు తిరిగి, పెద్దమ్మ రేపు నేను బెంగుళూరు వెళ్దామనుకుంటున్నాను అన్నాడు. అప్పుడేనా అంది జానకి ఆరాటంగా చూస్తూ. ఇప్పటికే చాలా రోజులు సెలవు పెట్టేశాను పెద్దమ్మ, ఇంకా పెడితే బాగుండదు, వీలు చూసుకుని మళ్ళీ వస్తాను అన్నాడు శశికిరణ్ అనునయంగా. సరే తప్పదు కదా, వెళ్ళిరా అంది జానకి అయిష్టంగానే.
మమ్మీ డాడీ నువ్వు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు ఇక్కడే ఉంటారు. మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ ఉంటాను. నువ్వు అలా దిగులుగా ఉంటే కాలు కదపలేను అన్నాడు శశికిరణ్. అదేం లేదులే, వెళ్ళిరా అంది జానకి నవ్వేస్తూ. శశి, అమ్మమ్మను చూడాలనుందన్నావు కదా, ఒకసారి విజయనగరం వెళ్ళి రాకూడదు అంది కమల. ఇప్పుడా? ఇప్పుడు కుదరదులే అమ్మా, ఈసారి వచ్చినప్పుడు వెళ్తానులే అన్నాడు శశికిరణ్. ఎప్పటికప్పుడు అలాగే అవుతుందిలేరా, ఇన్ని రోజులు సెలవు పెట్టావు, మరో రోజు సెలవు పెడితే ఏమీ అయిపోదులే అంది కమల. అలా అంటావా? సరే అయితే ఈరోజు వెళ్ళొచ్చేస్తాను అన్నాడు శశికిరణ్. ఇంతలో రమ్య, హారిక గుడి నుండొచ్చారు. వస్తూనే రమ్య కుంకుమ తీసి తల్లి నుదుట బొట్టు పెట్టింది. జానకి ఆప్యాయంగా కూతురి చేతిని చెంపకి ఆనించుకుంది. ఇప్పుడు ఎలా ఉందత్తా అంటూ పరామర్శించింది హారిక ఆత్మీయంగా. బాగానే ఉందమ్మా, నా కోసం మీరిద్దరూ ఉదయాన్నే శ్రమపడి అంత దూరం వెళ్ళారా అంది జానకి. శ్రమేముందత్తా ఇందులో అంటూ నవ్వేసింది హారిక. అమ్మా, మేం గుడికి వెళ్ళొస్తుంటే దారిలో బండి స్లిప్ అయ్యి ఇద్దరం పడ్డాం. పాపం హారిక మోకాలు పాదం చెక్కుకుపోయాయి అంది రమ్య. అయ్యో, ఎంత పని అయిందమ్మా, అసలు అంత దూరం బండి మీద ఎందుకు వెళ్ళారు, బస్సులో వెళ్ళక అంది జానకి ఆదుర్దాగా. రమ్య చెప్పినంత పెద్దగా ఏం తగల్లేదత్తా, ఊరికే గీసుకుంది, నువ్వేం హైరాణ పడకు అంది హారిక. హారికకు దెబ్బ తగిలిందని వినగానే శశికిరణ్ ఆదుర్దాగా చూశాడు. దెబ్బ చిన్నదైనా టీటీ ఇంజెక్షన్ చేయించుకుంటే మంచిది, ఉండండి ఇంజెక్షన్ తెస్తాను అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు. హారిక ఏదో చెబుదామని నోరు తెరిచేలోగా అతడి రూంలో నుండి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో అతడికి తల్లి ఏమైనా అనుకుంటుంది అనే ఆలోచన కూడా రాలేదు. తనకెంతో ఇష్టమైన హారికకు దెబ్బ తగిలిందనే బాధ తప్ప, అందుకే అలా వెళ్ళిపోయాడు. ఆ పిల్లకు దెబ్బ తగిలితే వీడికెందుకు అంత కంగారు అనుకుంది కమల విసుగ్గా చూస్తూ. 5 నిమిషాల్లో ఇంజెక్షన్ తెచ్చి బలవంతాన హారికను తీసుకెళ్లి నర్సుతో ఇంజెక్షన్ చేయించాడు. అతడు తన పట్ల చూపించిన కన్సర్న్కు హారిక ఆశ్చర్యపోయింది. పేరుకు వాళ్ళిద్దరూ బావమరదళ్లే అయినా నెల రోజుల క్రితం వరకు కమ్యూనికేషన్స్ లేవు. పైగా గతంలో అతడు తల్లి చాటు బిడ్డగానే తెలుసు హారికకు. అందుకే అతడంటే ఒక విధమైన తేలిక భావం కూడా. కానీ నెల రోజులుగా ఇంట్లో అందరితోనూ అతను మెలుగుతున్న తీరు చూశాక మెల్లమెల్లగా అతడంటే ఉన్న వ్యతిరేక భావం తొలగిపోసాగింది. ముఖ్యంగా జానకి పట్ల బాధ్యతగా అతడు వ్యవహరించిన తీరు హారికకు ఎంతో నచ్చింది. ఆ పైన అతడు తాము కైలాసగిరికి వెళ్ళినప్పుడు ఏమాత్రం పోజు కొట్టకుండా తమతో ఆత్మీయంగా మెలిగిన తీరు. ఇప్పుడు తనకి దెబ్బ తగిలితే అతడు పడిన ఆరాటం శశికిరణ్ పట్ల హారిక మనసులో ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడేలా చేసింది. అభిమానంగా అతని వంక కొన్ని క్షణాలు అలా చూస్తూ ఉండిపోయింది. గేటు తీసుకుని లోపలికి వస్తున్న శశికిరణ్ని సావిత్రమ్మ కళ్ళు చిట్లించి చూస్తూ బయటకొచ్చింది. వస్తోంది ఎవరా అని. తనకెదురుగా వచ్చిన సావిత్రమ్మతో, ఏంటమ్మమ్మా అలా చూస్తావు, నన్ను గుర్తుపట్టలేదా అంటూ చేతిలోని బ్యాగ్ కింద పెట్టి ఆమెను 2 చేతులతోనూ చుట్టేశాడు. శశి, నువ్వేనట్రా, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి అంటూ మనవణ్ణి హృదయానికి హత్తుకుంది సావిత్రమ్మ. శశి ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి అని అంగలార్చకపోతే ఒకసారి బెంగుళూరు రావచ్చు కదా అంటూ పండిన తమలపాకులా ఉన్న ఆమె చెంపల మీద మృదువుగా 2 చేతులతో తట్టాడు శశికిరణ్. ఇంత పెద్దాడివైనా నీ అల్లరేం మారలేదురా, ఓపిక ఉన్న నాళ్ళు వచ్చిపోతూనే ఉన్నాను కదా, ఇప్పుడు ఓపిక తగ్గిపోయింది, చూపు సరిగ్గా ఆనదు, ఎలా రాను, అమ్మాయి దమయంతి ఎవరొచ్చారో చూడు అంటూ కోడల్ని కేకేసింది సావిత్రమ్మ. ఎవరత్తయ్యా అంటూ లోపల నుండి వచ్చిన దమయంతి మేనల్లుణ్ణి చూడడంతోనే, బాగున్నావా శశి, ఎన్నాళ్లకు దయ కలిగింది మా మీద అంది నవ్వుతూ. ఇక్కడికి రావాలని మీ అందరినీ చూడాలని నాకు ఉంటుందత్తా, కానీ వచ్చేందుకు వీలు కుదరలేదంతే, ఇప్పుడైనా పెద్దమ్మగారికి బాగోలేదు కనుక ఇలా వచ్చాను అన్నాడు శశికిరణ్. అవును, మొన్న అమ్మ వచ్చినప్పుడు చెప్పింది. ఆపరేషన్ అయిందా, ఎలా ఉన్నారు, ఇవాళ రేపో మేము వద్దామనుకుంటున్నాం చూసేందుకు అంది దమయంతి. ఆపరేషన్ అయిందత్తా, ఇప్పుడు బాగానే ఉంది. మామయ్య పవన్ ఎలా ఉన్నారు అని అడిగాడు శశికిరణ్ లోపలికి వచ్చి కూర్చుంటూ. ఆ మాటలకు జవాబేమీ ఇవ్వకుండా, ఉండు మంచినీళ్ళు తెస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది దమయంతి. అదేంటమ్మమ్మ, మామయ్య గురించి పవన్ గురించి అడిగితే జవాబేమీ ఇవ్వకుండా అత్తయ్య అలా వెళ్ళిపోయింది అన్నాడు శశికిరణ్ ఆశ్చర్యంగా. మీ మామయ్యకేంరా, బాగానే ఉన్నాడు, వాళ్ళ దిగులంతా ఆ పవన్ గాడి గురించే. ఒక్కడే కొడుకని
ఎంతో గారాబంగా పెంచారు. ఆ గారాబమే ఇవాళ మా కొంప ముంచింది. చదువు సంధ్య అంటకుండా ఎందుకు పనికి రాకుండా తయారయ్యాడు. నువ్వు చూడు, చక్కగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నావు. వాడు నీకంటే ఏడాది పెద్దవాడైనా ఏమాత్రం కుదురులేక ఇలా తయారయ్యాడు చెప్పింది అమ్మమ్మ. ఎంతసేపు ఆ ఫ్రెండ్స్తో కలిసి చీట్ల పేక ఆడుతూ ఊరి మీద పడి బలాదూరు తిరుగుతూ ఉంటాడు. ఇంటికి ఎప్పుడు వస్తాడో బయటకు ఎప్పుడు పోతాడో తెలీదు. పోనీ ఒక పని చెయ్యకూడదురా? వాడిని నీ వెంట తీసుకెళ్ళి ఏదో దారి కల్పించరా? మంచినీళ్ళు అందిస్తూ అంది దమయంతి. అదేంటత్తా అలా అంటావు? నేనేం పరాయి వాడినా? మీ కష్ట సుఖాలు నావి కావా అన్నాడు అభిమానంగా. అలా అని కాదులే బాబు, మా దురదృష్టానికి ఎవరేం చేస్తారు? చేతులారా చేసుకున్నందుకు అనుభవించక తప్పదు అంది దమయంతి నిర్లిప్తంగా. అనవసరంగా బాధపడకత్తా, ఊరుకో అన్నాడు శశికిరణ్ ఓదార్పుగా. అత్తయ్య గారు అన్నట్టు వాడిని ఊరి నుండి ఈ పాడు స్నేహితుల నుండి దూరంగా తీసుకుపోతే తప్ప బాగుపడ్డేమో బాబు. వాడిని నీతో తీసుకుపోయి ఏదో దారి చూపించి పుణ్యం కట్టుకో అంది. ఎందుకత్తా అంత దీనంగా మాట్లాడతావు? పవన్ సంగతి నాకు వదిలేసి మీరంతా నిశ్చింతగా ఉండండి. వాడి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు శశికిరణ్. నువ్వలా అంటుంటే వాడిప్పుడే బాగుపడినంత ఆనందంగా ఉంది బాబు నాకు. మనకి తినడానికి ఉండడానికి ఏ లోటు లేదు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయన్న సామెత ఉంది కదా. అందుకే మీ మామయ్య అంత ఆస్తి ఉన్నా కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకుని నలుగురిలో గౌరవంగా బ్రతుకుతున్నారు. మా దిగులంతా పవన్ గూర్చే. రేపు మేం పోయాక వాడి భవిష్యత్తు ఏంటని. పెళ్లి చేస్తే బాధ్యత తెలిసి బాగుపడతాడు అంటారు అత్తయ్య. తా దూర సందు లేదు మెడకో డోల అన్నట్టు ఆ వచ్చే పిల్లని క్షోభ పెట్టడం ఎందుకు అంటారు మీ మామయ్య. ఎవరికి ఏమీ చెప్పలేక మధ్యలో సతమతమైపోతున్నాను నేను అంది దమయంతి. మావయ్య అన్నది కరెక్టే అత్త. పవన్ సమస్యకు పెళ్లి కాదు పరిష్కారం. ముందు వాడిని జీవితంలో స్థిరపడేలా చూడాలి, ఆ తర్వాతే ఏదైనా అన్నాడు శశికిరణ్. మీ మావయ్యను ఊళ్ళో వాళ్ళందరూ ఎంతో గౌరవిస్తారు. అలాంటి వాడికి ఇలాంటి వాడు ఎలా పుట్టాడని అంటున్నారంతా. మొన్న మీ అమ్మ వచ్చినప్పుడు వాడిని దగ్గర కూర్చోబెట్టుకుని చిలక్కి చెప్పినట్టు చెప్పింది. తను చెప్పినంతసేపు బుద్ధిమంతుడిలా అన్నిటికీ తల ఊపాడు. మీ అమ్మ అటు వెళ్ళగానే వాడిటు చీట్ల పేకకు పోయాడు. మీ అత్త నెత్తు కొట్టుకుని ఒకటే ఏడుపు అంది సావిత్రమ్మ జాలిగా కోడలి వైపు చూస్తూ. పేరుకు మనది జమీందారీ వంశం. ఆనాటి ఆస్తులు దర్జాలు ఈనాడు లేవు. కరిమింగిన వెలగపండులా అన్నీ మటుమాయమయ్యాయి. నిత్యం తన చుట్టూ చేరే వంది మాగదులను మీ మావయ్య దూరంగా ఉంచారు కనుకే ఈ మాత్రమైనా మిగిలున్నాం. కానీ వీడలాంటి భజంత్రీగాళ్ళందరినీ పోగేసి వాళ్ల మెరమెచ్చుల కోసం ఖర్చు చేస్తూ ఎందుకు కొరగాకుండా ఇలా తయారయ్యాడు అంది దమయంతి. సరే అత్త, ఇక అవన్నీ నేను చూసుకుంటాను. నాకు బాగా ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా పెట్టు అన్నాడు శశికిరణ్ మాట మారుస్తూ. ఆ మాట వింటూనే దిగ్గున లేచింది దమయంతి. అయ్యో నామతి మండ, వచ్చిన వాడిని వచ్చినట్టే కూర్చోబెట్టి నా సొదంతా వెళ్ళబోశాను. ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ గబగబా లోపలికి వెళ్ళింది. పాపం అత్త చాలా దిగులు పడిపోయినట్టుంది కదా అమ్మమ్మ అన్నాడు ఆమె వెళ్ళిన వంకే చూస్తూ. అవునరా, పగలు రాత్రి అదే ధ్యాస అయిపోయింది మీ అత్తకి అని సావిత్రమ్మ అంటూ ఉండగా దమయంతి కజ్జికాయలు కారపూస ఉన్న ప్లేట్ తెచ్చి అతడి ముందు పెట్టి, తినుబాబు అంది. అవి తింటూ సరదాగా ఏవేవో కబుర్లు చెప్పి వాళ్ళని నవ్వించాడు. వాళ్ళు మాటల్లో ఉండగానే మాధవరావు బ్యాంకు నుండి వచ్చాడు. మేనమామను చూడడంతోనే గౌరవంగా లేచి నుంచున్నాడు శశికిరణ్. ఏరా, ఎప్పుడొచ్చావు? అంతా కులాసానా అంటూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు మాధవరావు. అతడికి మంచినీళ్లు తెచ్చిస్తూ, ఏంటండి అలా ఉన్నారు అని అడిగింది దమయంతి. రాత్రి మన సుపుత్రుడు బార్లో తన ఫ్రెండ్స్తో తప్ప తాగి తందనలాడి నానా అల్లరి చేశాడట. బిల్లు కట్టమని అడిగిన ఓనర్ని కొట్టినంత పని చేశాడట. అతడు బ్యాంకుకొచ్చి అందరి ముందు పిల్లల్ని కనగానే సరికాదు, వాళ్ళని సక్రమంగా పెంచాలి అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. నలుగురిలో తలెత్తుకోలేకపోయానివాళ అన్నాడు మాధవరావు బాధగా. మనకి వేళ కొత్తే ఉంది. ఈ దరిద్రుడు కొంప మీదకి రోజు ఏదో ఒకటి తెస్తూనే ఉన్నాడుగా అంది దమయంతి. ఇక నా వల్ల కాదు దమయంతి, రానివాణ్ణి ఇవాళ అటో ఇటో తేలిపోవాలి అంతే అన్నాడు మాధవరావు కోపంగా. సారీ మావయ్య, మధ్యలో నేను జోక్యం చేసుకుంటున్నానని అనుకోకపోతే ఒక మాట. వాడిని ఈ ఊరు నుండి ఈ స్నేహితుల నుండి దూరం చేస్తే బాగుంటుందనిపిస్తుంది నాకు అన్నాడు శశికిరణ్. ఏమోరా, నాకేం హోప్ లేదు వాడి మీద. పూర్తిగా చెడిపోయాడు వాడు
అన్నాడు విరక్తిగా. అలా అనకండి మావయ్య, నేను చిన్నవాడిని, మీకు చెప్పేటంతటి వాడిని కాను. నాకు తెలిసినంతవరకు పవన్ చెడ్డవాడేమీ కాదు. వాడి చుట్టూ చేరిన స్నేహ బృందం వాళ్ళ అవసరాలు గడుపుకునేందుకు వాడినిలా తయారు చేశారు. మనం కూడా చూస్తూ వదిలేస్తే వాడెందుకు పనికి రాకుండా పోతాడు. దీనికి విరుగుడొక్కటే, వీడిని ఈ పరిసరాల నుండి దూరం చెయ్యాలి అన్నాడు శశికిరణ్. ఆ పని చెయ్యి నాయనా, తీసుకుపోయి వాడికి చిన్నదో పెద్దదో ఏదో ఉద్యోగం చూడు అంది సావిత్రమ్మ. వీడికున్న క్వాలిఫికేషన్కి ఎవడిస్తాడమ్మా ఉద్యోగం అన్నాడు మాధవరావు కోపంగా. అవును మావయ్య, మీరన్నది కరెక్టే. వాడి క్వాలిఫికేషన్కి ఏ ఉద్యోగమూ రాదు. ఎలాగూ డిగ్రీ చేశాడు కనుక ఎంబీఏ చేయిద్దాం. ఆ పైన ఏదైనా కంప్యూటర్ కోర్స్ కూడా చేయిస్తే మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అన్నాడు శశికిరణ్. అలా జరిగితే మంచిదే, కానీ వాడు నీతో ఈ గ్యాంగ్ను వదిలి వస్తాడంటావా అన్నాడు మాధవరావు సందేహంగా. వస్తాడు మావయ్య, వాడిని నేను ఒప్పిస్తాను అన్నాడు శశికిరణ్. సరే చూడు, వాడు బాగుపడ్డం కంటే కావలసిందేముంది మాకు? డబ్బులు ఎంత కావాలో చెబితే ఇస్తాను అన్నాడు మాధవరావు స్థిమితపడినట్టుగా. రాత్రి 9:30కి ఇంటికొచ్చాడు పవన్, కెవ్వు కేకాని పాడుకుంటూ. ఎదురుగా సోఫాలో కూర్చున్న శశికిరణ్ కనబడ్డంతోనే, ఏరా నువ్వెప్పుడొచ్చావు అంటూ అతడి పక్కనొచ్చి కూర్చున్నాడు. సాయంత్రం వచ్చాలే, నువ్వేంటి ఇప్పుడొచ్చావు? ఎక్కడికి వెళ్ళావేంటి అని అడిగాడు శశికిరణ్. ఒరే బావా, ఈ ఎక్స్ట్రా డైలాగులొద్దు. ఈసరికి మనోళ్ళంతా నా గురించి సినిమా కథలా మొత్తం చెప్పేసి ఉంటారు. నేను మొత్తం చెడిపోయాను, ఇక బాగుపడను. అమ్మా అన్నం పెట్టు అన్నాడు తల్లి ఉన్నవైపు చూస్తూ. అతడికి తాను చేస్తున్నది కరెక్ట్ కాదని తెలుస్తూనే ఉంది. దాని నుండి ఎలా బయటపడాలో ఏం చేయాలో తెలియక ఊబిలో కూరుకుపోయినట్టుగా ఆ ఆవారగాళ్లతో కాలక్షేపం చేస్తూ అదేమని అడిగిన తల్లిదండ్రుల మీద అంతెత్తున ఎగురుతూ గడిపేస్తున్నాడు. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా తాను చేస్తున్న తప్పును కప్పిపుచ్చుకునేందుకు అలా కేకలేస్తూ ఉంటాడు. ఎందుకురా అలా అరుస్తావు? ఊరు వాడ వినేలా పెడతాను, బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కునిరా అంది దమయంతి. మొదలెట్టావా సుత్తి? ఏం అక్కర్లేదు కానీ ముందు అన్నం పెట్టు అన్నాడు పవన్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ. వాడిని కూడా రమ్మను, ఇప్పటి వరకు నీకోసమే కాచుకుని కూర్చున్నాడు అంది దమయంతి. ఆ మాటలు వినడంతోనే పవన్లో కొంచెం చలనం వచ్చింది. ఏరా నాకోసం ఉండిపోయావా, రారా అంటూ చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అతని గొంతులో ముందు లేని మార్దవం వినిపించింది శశికిరణ్కి. అన్నం తింటూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారిద్దరు. మాటల మధ్యలో అడిగాడు శశికిరణ్, ఏం చేస్తున్నావురా ఇప్పుడు అని. ఏం చేస్తాన్రా, ఖాళీగానే ఉన్నాను. నా క్వాలిఫికేషన్కి ఎవడిస్తాడు ఉద్యోగం? మహా వాళ్లే రోడ్లు కొలుస్తూ ఉంటే ఏదో అలా ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తున్నాను. నాకు 2 లక్షలు ఇవ్వండి, బిజినెస్ చేసుకుంటాను అంటే మా నాన్న ఇవ్వడం లేదు అన్నాడు పవన్ నిష్ఠూరంగా తల్లి వంక చూస్తూ. ఎలా ఇస్తారా? ఇలా అడిగిందల్లా నీకు ఇవ్వబట్టే ఇలా తయారైంది నీ పరిస్థితి. పని పాట లేని ఆ జులాయి ముఖ ఆ డబ్బు అయిపోయేదాకా నీ చుట్టూ తిరుగుతారు. అదయ్యాక నీ ముఖమే చూడరు, అయినా నీకు బుద్ధి రాదు అంది బాధగా దమయంతి. ఇంకాపు నీ సొద, ఎప్పుడు చూసినా అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా ఒకటే సొద, అందుకే ఇంటికి రాబుద్ధి కాదు నాకు అంటూ తినే కంచంలో చెయ్యి కడిగేసుకున్నాడు పవన్. అరే పవన్, ఏంట్రా నువ్వు చేసిన పని? ఇప్పుడు అత్త ఏమందని తింటున్న అన్నంలో చెయ్యి కడిగావు అంటూ చెయ్యి పట్టి లాగి పక్కన కూర్చోబెట్టుకుని, అత్త మరో ప్లేట్ తీసుకురా అన్నాడు శశికిరణ్. రోజు ఇదే వరుస నాయన, తన ధోరణి తనదే తప్ప మా మాట వినిపించుకోడు అంది కళ్ళు తుడుచుకుంటూ. చూడు అత్త ఎంత బాధపడుతోందో. ఎందుకురా బంగారం లాంటి నీ జీవితాన్ని పాడు చేసుకుని అందర్నీ బాధ పెడతావు అన్నాడు శశికిరణ్ జాలిగా చూస్తూ. ఏదో అలా అయిపోయింది, ఇప్పుడేమనుకుని ఏం లాభం అన్నాడు పవన్ నిర్లిప్తంగా. ఏదో జీవితం ముగిసిపోయినట్టు ఏంట్రా మాటలు? బాగుపడాలనే తపన నీలో ఉంటే చాలు, అన్నీ అవే చక్కబడతాయి. నువ్వు నాతో బెంగుళూరు రాకూడదు? అక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నాడు శశికిరణ్ ఊరిస్తున్నట్టుగా. అసలే అత్తెసరుగాన్ని, అక్కడికొచ్చి ఏం చేస్తాన్రా? కనీసం పట్టుమని 4 ఇంగ్లీష్ ముక్కలు కూడా మాట్లాడలేను. నాకెవరిస్తారు ఉద్యోగం అన్నాడు పవన్ నిరాశగా. పోనీ ముందు ఏదైనా కోర్సులో చేరి నీ క్వాలిఫికేషన్ పెంచుకుంటే ఆ తర్వాత ఉద్యోగం అదే వస్తుంది అన్నాడు శశికిరణ్. ఇప్పుడు ఈ వయస్సులో నాకు చదివేంటి? అసలు నేను చదవగలనా అన్నాడు పవన్ అనుమానంగా. ఏరా ఎంతరా నీ వయస్సు? 26 ఏళ్లేగా, ఇది కూడా ఒక వయస్సేనా? మా పెద్దమ్మగారు 40 ఏళ్ళు వచ్చాక ఎంఏ లిటరేచర్ చేశారు.
తెలుసా? సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అంటారు పెద్దలు. కాబట్టి ఒక ప్రయత్నం చేద్దాం. ఇంకేం మాట్లాడకుండా రేపు నా వెంట బయలుదేరు అన్నాడు శశికిరణ్. ఇప్పుడా? ఇంత హఠాత్తుగానా? ఓ 2 రోజులు ఆగి బయలుదేరదాం అన్నాడు పవన్. నథింగ్ డూయింగ్. రేపు నువ్వు నా వెంట వస్తున్నావంతే అన్నాడు శశికిరణ్ నిశ్చయంగా. ఆ క్షణంలో అతడు మాట్లాడిన మాటల్లో ఏ మహత్తు ఉందో గాని పవన్ కాదనలేకపోయాడు. అతడికి అంతరాంతరాల్లో బాగుపడాలని, అందరి దగ్గర మన్ననలు పొందాలనే కోరిక బలీయంగా ఉండడంతో మార్పు దిశగా అతడి అడుగులు పడ్డాయి. పవన్ ఫ్రెండ్స్తో ఎటువంటి కనెక్షన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో అతడు వాడుతున్న సెల్ కూడా విజయనగరంలోనే వదిలేసేలా చేశాడు మాధవరావు. మర్నాడు కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ శశికిరణ్ వెంట నడిచాడు పవన్. తమ కొడుకు జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఎంతో సంతోషించారు మాధవరావు దంపతులు. తన కొడుకుతో పాటు మేనల్లుడు రావడం చూసి కమల ఎంతో సంతోషించింది. కొడుకు ద్వారా విషయమంతా విన్న కమల అతడి నిర్ణయాన్ని ఎంతో అభినందించింది. శశికిరణ్ ప్రయాణ సన్నాహాలు చేస్తుండడం చూసి, నిజంగానే వెళ్తున్నావా అన్నయ్యా అని అడిగింది రమ్య జాలిగా చూస్తూ. వెళ్ళాలమ్మా, తప్పదు. పవన్ బావని తీసుకొచ్చానుగా, అతని సంగతి చూడాలి. పరీక్షలయ్యాక హారిక నువ్వు కలిసి బెంగుళూరు రండి, కలిసి సరదాగా స్పెండ్ చేద్దాం అన్నాడు శశికిరణ్. నేను రావడానికి రెడీయే గాని హారిక వస్తుందో రాదో అన్నయ్య, ఒక్కసారి నువ్వు మాట్లాడు తనతో అంది రమ్య. మొన్న చెప్పాను కదా, మళ్ళీ చెప్పాలంటావా? సరే, ఫోన్ చేసి చెప్తానులే అన్నాడు. ఫోన్ చేస్తే బాగుండదేమో అన్నయ్య, ఒకసారి నువ్వే వెళ్ళి మాట్లాడి రాకూడదు? అత్తయ్య మామయ్యలకు కూడా ఒక మాట చెప్పినట్టుంటుంది అంది రమ్య సలహా ఇస్తున్నట్టు. చెల్లెలి మాటలు విని కొంచెం ఆలోచనలో పడ్డాడు శశికిరణ్. సరే, వెళ్ళి కలుస్తాను. నువ్వు రాకూడదు నాతో అన్నాడు. సారీ అన్నయ్య, పిన్ని హాస్పిటల్లో అమ్మకి సాయంగా ఉంది కదా, వదిన ఒక్కతే పని చేసుకోలేదని ఈ 4 రోజులు కాలేజీకి కూడా వెళ్ళడం మానేశాను అంది రమ్య. సరేలే, నేనే వెళ్తాను అంటూ బయలుదేరాడు శశి. అతడు వెళ్ళేసరికి హారిక ఇంట్లో లేదు, లైబ్రరీకి వెళ్ళిందని ఇందిర చెప్పింది. సరే అత్త, నేను రేపు బెంగుళూరు వెళ్ళిపోతున్నాను, చెప్పి వెళ్దామని వచ్చాను. రేపు సెలవుల్లో రమ్యను హారికను బెంగుళూరు రమ్మని చెప్పాను. ఆ మాట మీతో కూడా చెప్దామని వచ్చాను అన్నాడు శశికిరణ్. దానికేం భాగ్యం, అది వస్తాననాలే గాని మీ మామయ్యకు గాని నాకు గాని ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఎందుకైనా మంచిది. దాంతో కూడా ఒక మాట చెప్పు. లైబ్రరీ ఇక్కడికి దగ్గరే, వెళ్ళి మాట్లాడు అంది ఇందిర. సరే అత్త, వెళ్ళొస్తాను, మామయ్య వచ్చాక చెప్పు అంటూ లేచాడు శశికిరణ్. అతడికి కూడా హారికతో ఒంటరిగా మాట్లాడాలని ఆశగా ఉంది. అది ఇలా నెరవేరినందుకు అతడి మనసు ఆనందంతో గంతులు వేసింది. లైబ్రరీ హాల్ అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. ఎవరి మానన వారు ప్రశాంతంగా కూర్చుని చదువుకుంటున్నారు. హారిక ఒక కార్నర్ సీట్లో కూర్చుని ప్రపంచంతో ఏమీ సంబంధం లేనట్టుగా ఏకాగ్రతతో చదువుతోంది. మెల్లగా వెళ్ళి హారిక ముందు నుంచున్నాడు శశికిరణ్. తన ముందు ఎవరో నుంచున్నట్టు అనిపించి తలెత్తి చూసింది హారిక. ఎదురుగా శశికిరణ్ కనిపించడంతో ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. బావా, నువ్వేంటి ఇక్కడికొచ్చావు అని అడిగింది. అత్త చెప్పింది నువ్విక్కడుంటావని, అందుకే వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు శశికిరణ్ అక్కడున్న కుర్చీలో కూర్చోబోతూ. ఇబ్బందిగా చుట్టూ చూస్తూ, ఇక్కడ మాట్లాడుకుంటే అంత బాగుండదు, పద బయటికి వెళ్దాం అంటూ పుస్తకం మూసి బ్యాగ్లో పెట్టుకుని బయటకు నడిచింది హారిక. హాల్లో నుంచి బయటకు వచ్చాక దూరంగా కనిపిస్తున్న మామిడి చెట్టు వంక చూపుతూ, అక్కడ కూర్చుందామా అని అడిగింది హారిక. సరే పద అంటూ అటు దారి తీశాడు శశికిరణ్. ఇద్దరూ వెళ్ళి మామిడి చెట్టు చుట్టూ కట్టిన గట్టు మీద ఉన్న దుమ్ము దులిపి కూర్చున్నారు. దూరంగా ఉన్న కాలేజీ బిల్డింగ్ వంక చూస్తూ కూర్చున్నాడు శశికిరణ్. ఏంటి బావా, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా నువ్వు నాతో అని అడిగింది హారిక. ఇక్కడికి రాకముందు హారికతో ఎన్నో మాట్లాడాలని మనసులోనే రిహార్సల్స్ వేసుకున్నాడు. తీరా ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కోరుకుంటున్న ఒంటరితనం దొరికాక అతడి నోటి నుండి మాటే రాలేదు. గుండె గొంతుకలోకి వచ్చినట్టయింది అతని పరిస్థితి. హారిక పలకరింపుతో ఈ లోకానికి వచ్చిన శశికిరణ్ మాట్లాడకపోతే బాగుండదన్నట్టుగా నోరు విప్పాడు. అదే మొన్న కైలాసగిరి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, ఈ సెలవుల్లో రమ్యను నిన్ను బెంగుళూరు రమ్మని, ఆ మాట గుర్తు చేసిపోదామని వచ్చాను అన్నాడు శశికిరణ్. ఓ అదా, నాకు రావడానికి కుదరదని అప్పుడే చెప్పాను కదా బావా, దానికోసం ప్రయాసపడి ఇంత దూరం వచ్చావా అంది హారిక నొచ్చుకుంటున్నట్టు. అదంటే అదొక్కటే కాదు, నీకెలా చెప్పాలో తెలియడం లేదు నాకు. ఎందుకనో నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నా మనసు లయ తప్పినట్టయింది.
నువ్వు కనుమరుగైతే చాలు, మనసు నిన్నే చూడాలని ఆరాటపడుతోంది. ఎప్పుడూ ఎవరిని చూసినా కలగని దగ్గరితనం, ఆత్మీయత నిన్ను చూస్తే కలుగుతోంది. నువ్వు నా దగ్గర ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. టోటల్గా చెప్పాలంటే నీ సమక్షంలో లైఫ్ లాంగ్ ఉండిపోవాలనిపిస్తోంది. నేనంటే నీకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలీదు. నాకు మాత్రం మనది జన్మజన్మల అనుబంధం అనిపిస్తోంది. నీకిష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం హారిక అన్నాడు శశికిరణ్ ఉద్వేగంగా. అతడిలాంటి ప్రపోజల్ ఏదో ఒకరోజు తన ముందు ఉంచుతాడని హారిక అనుకుంటూనే ఉంది, అతడు తన వైపు చూసే విధానాన్ని బట్టి. కానీ జవాబు ఏమని చెప్పాలో తోచలేదు హారికకు. కాసేపు ఏమీ మాట్లాడకుండా అతడి వైపు చూస్తూ ఉండిపోయింది మౌనంగా. ఏ భావం వ్యక్తం కాకుండా తన వంకే అలా చూస్తున్న హారికను చూసిన అతడి గుండెలు అదిరాయి. ఎందుకలా చూస్తోంది? నేనంటే ఇష్టం లేదా అనుకున్నాడు భయంగా. ప్లీజ్ హారిక, దయచేసి నో అని చెప్పకు. ఆలోచించుకునేందుకు టైం కావాలంటే ఎంత టైం అయినా తీసుకో. ఆన్సర్ మాత్రం పాజిటివ్గానే ఉండాలి అన్నాడు అర్థిస్తున్నట్టుగా. బావా, ఊరికే టెన్షన్ పడకు. నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా విను. నాకు ఈ ప్రేమ, పెళ్లి వంటి వాటి మీద ఏ అభిప్రాయమూ లేదు. అలాగే నువ్వంటే ఇష్టం కానీ అయిష్టం కానీ ఏమీ లేవు. కాకపోతే నా దృష్టంతా ప్రస్తుతం నా కెరీర్ని మలుచుకోవడం మీదే ఉంది. అదయ్యాకే ఏదైనా. కనుక ఈ విషయాన్ని వదిలే అంది హారిక మృదువుగా. హారిక మాటలు వింటూనే ఆశ్చర్యపోయాడు శశికిరణ్. హారిక నుండి ఇలాంటి సమాధానం వస్తుందని ఊహించలేదతడు. మాటలు రానట్టుగా మౌనం వహించాడు ఒక్క క్షణం. పోన్లే, ఇష్టం లేకపోయినా అయిష్టం లేదు కదా. నేనంటే అది చాలు నాకు. పెళ్ళయ్యాక నీ చదువుకు నేను ఎటువంటి ఆటంకమూ కలిగించను. బిఏ అయ్యాక ఎంఏ, అదయ్యాక పిహెచ్డి చేద్దువు గాని. ఏదైనా నీ ఇష్టమే. నాకేం అభ్యంతరం లేదు. నువ్వు నాతో ఉంటే చాలు అన్నాడు ఉద్వేగంగా. ఆ మాటలు విని శశికిరణ్ వైపు జాలిగా చూసింది హారిక. నువ్వనుకుంటున్నట్టు నేను డిగ్రీ తర్వాత ఎంఏ, పిహెచ్డీలు చెయ్యాలనుకోవడం లేదు బావా. నేను సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నాను. ఐఏఎస్ కావాలనేది నా జీవితాశయం. అది సాధించాలంటే ఎంత కష్టపడాలో నీకు తెలుసు. అందుకే రాత్రి పగలు కష్టపడుతున్నాను ఇప్పటి నుండి. కనుక నాకు ప్రేమ, పెళ్లి మీద ఎలాంటి ఆలోచనలు లేవు. దయచేసి అర్థం చేసుకో అంది హారిక. ఆ మాటలు విని దిగ్భ్రమ చెందినట్టుగా హారిక వంక చూశాడు శశికిరణ్. ఇన్ని రోజులు హారిక చదువుకోవాలి చదువుకోవాలి అని అంటుంటే బిఏ చదవడానికి కూడా ఇంత కష్టపడాలా అనుకున్నాడే గాని హారిక లక్ష్యం ఇదని ఏమాత్రం ఊహించలేదు. అతడి ఫ్రెండ్స్ ఒకరిద్దరు ఐఏఎస్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారో, ఎంత కష్టపడి చదువుతున్నారో అతడికి తెలియంది కాదు. హారిక తన ప్రేమను తోసిపుచ్చినా ఆమె లక్ష్యం ఏంటో విన్నాక అభినందించకుండా ఉండలేకపోయాడు. అడ్వాన్స్గా కంగ్రాచ్యులేషన్స్ హారిక. ఇందులో నీవు తప్పక విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. అయితే ఒక మాట, నీ లక్ష్యం విని నా ప్రపోజల్ని విత్డ్రా చేసుకుంటున్నానని అనుకోవద్దు. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను అన్నాడు శశికిరణ్. ఎందుకు బావా వృధా ప్రయాస? అంతవరకు ఆగి జీవితాన్ని వేస్ట్ చేసుకోకు. మన ఆలోచనలు, జీవన గమ్యాలు వేరువేరు. నీకు అమెరికా వెళ్ళాలని ఉందని, లైఫ్ని లగ్జూరియస్గా ఎంజాయ్ చేయాలని ఉందని మీ మమ్మీ సుగుణక్కతో చెబుతుంటే విన్నాను. నాకు విలాసవంతమైన జీవితం మీద కానీ, విదేశాల్లో నివాసం మీద కానీ ఎలాంటి ఆశలు, కోరికలు లేవు. మనిద్దరివి పరస్పర విరుద్ధమైన భావాలు. మనం కలిసి సహజీవనం ఎలా చేయగలం? నాకేమో ఇండియా వదిలిపెట్టడం ఏమాత్రం ఇష్టం లేదు. పావర్టీ లైన్కి కిందనున్న వాళ్లకు నా చేతనైన సాయం చేయాలనేది నా ఆలోచన. అందుకే ఈ మార్గం ఎన్నుకున్నాను. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే అంది హారిక. నేను ఫారిన్ వెళతానన్నమాట యథార్థమే. కానీ పర్మనెంట్గా అక్కడే ఉండిపోవాలనే ఆలోచన లేదు. మా కంపెనీ తరపున వెళ్ళి అక్కడ కొంతకాలం గడిపి రావాలనుకున్నాను. సరదాగా మా మమ్మీని ఏడిపించాలని అక్కడే ఉండిపోతానని చెప్పాను కానీ నిజానికి అలాంటి ఆలోచన ఏదీ లేదు నాకు. అలా వెళ్ళడం కూడా నీకు ఇష్టం లేదంటే మానేస్తాను అన్నాడు శశికిరణ్ హామీ ఇస్తున్నట్టుగా. అయ్యో, నా కోసం నీ సరదాలు మానుకోమని నేనెందుకు చెప్తాను? సరే, నాకు ఆలోచించుకునేందుకు కొంచెం టైం ఇవ్వు. బట్ వన్ కండిషన్, ఈలోగా ఫోన్లు గట్రా చేసి నన్ను డిస్టర్బ్ చేయకూడదు అంది హారిక నిక్కచ్చిగా. అయితే నీ ఆన్సర్ పాజిటివ్గానే ఉంటుందని ఆశించవచ్చా నేను అన్నాడు శశికిరణ్ ఆశగా. ఇదిగో, ఇలాంటిదే నాకు ఇష్టం ఉండదు. నువ్విప్పుడు బుద్ధిగా బెంగుళూరు వెళ్ళిపో. నేను కాల్ చేసే వరకు నా జోలికి రాకు అంది హారిక చూపుడు వేలెత్తి ఆడిస్తూ.
మరి బెంగుళూరు ట్రిప్పు అని అడిగాడు శశికిరణ్ అమాయకంగా ముఖం పెట్టి. అబ్బా, నీకెలా చెప్పాలి? నాకిక్కడ ప్రతి క్షణం ఎంతో విలువైనది. డిగ్రీ ఎగ్జామ్స్ అయ్యాక నా పూర్తి కాన్సన్ట్రేషన్ అంతా సివిల్స్ మీదే. ఇలాంటి జాలీ ట్రిప్లన్నీ ఆ తర్వాతే. అందాక దయచేసి నా జోలికి రాకు. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతూ ఉన్నా అనవసరంగా టైం వేస్ట్ అయిపోతోందని నా మనసు ఎంత ఆరాటపడుతోందో నీకెలా చెప్పను అంది హారిక విసుగ్గా. ఓకే ఓకే, నిన్ను విసిగించనిక, పోయి చదువుకో అంటూ లేచాడు శశికిరణ్. ఇంకెక్కడి చదువు? నువ్వొచ్చి నా మూడంతా ఖరాబ్ చేశావు. అసలు ఈ నెల రోజులు నా చదువు సరిగ్గా సాగనే లేదు. నేను వస్తాను పద. రమ్య ఏం చేస్తోంది? అత్తయ్య ఎలా ఉంది అని అడుగుతూ అతడి వెంట నడిచింది హారిక. రమ్య వదినకు వంటలో సాయం చేస్తోంది. పెద్దమ్మ బాగానే ఉంది. అది సరేగాని సప్తపది అంటే ఏంటో తెలుసా నీకు అన్నాడు శశికిరణ్ హారిక వంక చిలిపిగా చూస్తూ. ఆ మాట వింటూనే అతడి వంక చురుగ్గా చూస్తూ, డోంట్ ఇరిటేట్ మీ బై దిస్ వే ఆఫ్ టాకింగ్. ఇలాగే నువ్వు మాట్లాడుతూ ఉంటే మన రిలేషన్ని బ్రేక్ చేసుకోవాల్సి వస్తుంది అంది హారిక. మై గాడ్, అంత కోపం ఎందుకు? నేనేదో సరదాగా అన్నాను. నిన్న మా అమ్మమ్మ గారింటికి వెళ్ళాను. తనేదో మాటల సందర్భంలో ఇద్దరూ కలిసి 7 అడుగులు నడిస్తే వాళ్ళు స్నేహితులవుతారని, పెళ్లిలో వధూవరులను సప్తపది నడిపించేది అందుకేనని, భార్యాభర్తలిద్దరూ స్నేహితుల్లా కలిసి ఉండాలని అలా చేస్తారట. మనం పెళ్లి కాకుండానే కలిసి ఇలా అంటున్న అతడి వైపు కోపంగా చూస్తూ, బావా ఇక ఆపుతావా అంది హారిక. సరే సరే, ఇంకేమీ అననులే. నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పద అన్నాడు శశికిరణ్ హారికను కూల్ చేయాలని చూస్తూ. నీకంత శ్రమ అవసరం లేదు. నే వెళ్ళగలను నా బండి మీద. తమరు దయచేస్తే చాలా సంతోషిస్తాను అంది హారిక 2 చేతులు జోడించి. హారికకు నిజంగానే కోపం వచ్చిందని గ్రహించిన శశికిరణ్ క్షమాపణగా చూస్తూ, సారీ, నాకు జోవియల్గా మాట్లాడడం చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. అంతే తప్ప నిన్ను విసిగించాలని కాదు. నేను ప్రామిస్ చేస్తున్నాను, నీ నుండి కాల్ వచ్చే వరకు నేను నీతో మాట్లాడను. నీ జవాబు కోసం స్వాతివాన కోసం ఎదురు చూసే ముత్యపు చిప్పలా ఎదురు చూస్తూ ఉంటాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అంటూ హారికకు షేక్ హ్యాండ్ ఇచ్చి తన బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అతడంత హఠాత్తుగా వెళ్ళిపోతాడని ఏమాత్రం ఊహించని హారిక ఆశ్చర్యంగా అతను వెళ్ళిన వంకే చూస్తూ ఉండిపోయింది కొన్ని క్షణాలు. భలే చిత్రమైనవాడు అనుకుంటూ తన బండి స్టాండ్ తీసింది స్టార్ట్ చేసేందుకు. అంతలోనే ఇంటికి వెళితే బావ ఏమన్నాడే, ఏం మాట్లాడుకున్నారే మీ ఇద్దరు అంటూ తల్లి ఆరాలు మొదలు పెడుతుందని భయపడి తిరిగి బండికి స్టాండ్ వేసి లైబ్రరీ హాల్ వైపు నడిచింది హారిక. శశికిరణ్ మాటలు మనసులో మెదిలాయి. ఏమనుకుంటున్నాడు ఇతను? తను ప్రపోజ్ చేయగానే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంటానని అనుకున్నాడా అనుకుంది చిరాగ్గా. అంతలోనే ఇదేంటి నేనిలా ఆలోచిస్తున్నాను? ఏదో బెట్టు చేయడం కోసమా అతడి ప్రపోజల్ని కాదన్నది? అబ్బా, ఈ మనిషి నన్ను నిజంగా చాలా డిస్టర్బ్ చేసేశాడు. లేకపోతే తలా తోకాలేని ఈ ఆలోచనలేంటి నాకు అనుకుంటూ చదువుదామని తెరిచిన పుస్తకాన్ని మూసేసి టేబుల్ మీద తలపెట్టి కళ్ళు మూసుకుంది. స్వాతివాన కోసం శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ఆడియో 9వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.